నా ఎమర్జెన్సీ సర్జరీ తర్వాత నేను గాలి మాట్రస్ మీద పడుకోవాలని నా చెల్లి నాకు తెలియజేయడానికి ప్రయత్నించింది. అందుకే నేను తన పెళ్ళికి వెళ్ళడం మానేశాను. నా చిన్న చెల్లి ఎప్పుడూ ఇంట్లో అందరికీ ఇష్టమైన బిడ్డ. నేను తనను ప్రేమిస్తాను, కానీ తనొక పెద్ద తలనొప్పి. తన పెళ్లి కోసం నేను నా ఊదా రంగు జుట్టును మార్చుకోవాలని, టాటూలను కప్పి ఉంచాలని మరియు తన కోసం ఉచితంగా కేక్ తయారు చేయాలని డిమాండ్ చేసింది. ఎండలో ఉండటం నాకు ప్రమాదకరమని తెలిసినా సెప్టెంబర్ ఎండలో నిలబడటానికి కూడా నేను అంగీకరించాను. ఆమె కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఆ తర్వాత బ్యాచిలర్ పార్టీ వచ్చింది. దాని ప్లానింగ్ మొత్తం ఒక విపత్తుగా ఉంది. ఖరీదైన దుస్తులు, సరిగ్గా లేని రవాణా సౌకర్యాలు మరియు అసలు సమన్వయం లేదు. ఇక చివరి దెబ్బ వచ్చింది. బెడ్లు సరిపోవడం లేదని, నేను గాలి మాట్రస్ మీద పడుకోవాలని నా చెల్లి ఫోన్ చేసి చెప్పింది. ఇక్కడే అసలు సమస్య ఉంది. తీవ్రమైన ప్యాంక్రియాటిక్ కట్ట తర్వాత నాకు ఇప్పుడే ఎమర్జెన్సీ గాల్ బ్లాడర్ సర్జరీ జరిగింది. కోలుకోవడం చాలా కష్టంగా ఉంది. నేను బెడ్ మీదకు వెళ్లాలన్నా నాకు సహాయం కావాలి. నాకు వైద్యపరంగా అసలైన బెడ్ అవసరమని, లేకపోతే నేను రాలేనని తనతో చెప్పాను. దానికి తన సమాధానమేమిటంటే, తను నర్సింగ్ చదువుతున్నానని, నా సర్జరీ నాన్ ఇన్వేసివ్ అని, తను నన్ను అడగడం లేదని, కేవలం తెలియజేస్తున్నానని చెప్పింది. అంతే నా సహనం నశించింది. నేను పెళ్లికి రావట్లేనని మరియు బ్రైడ్స్మెయిడ్గా నా బాధ్యతల నుండి తప్పుకుంటున్నానని చెప్పేశాను. ఇప్పుడు నేను తప్పు చేశానా?